హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు ఒక అద్భుతమైన చికెన్ కర్రీ అండి. జనరల్గా ఇది మట్టి కుండలో చేస్తేనే చాలా బాగుంటుంది. ఒక 2 kgs ఉందనుకోండి, హాఫ్ కేజీ చెప్పిన 4 బర్నర్స్ మీద 2 kgs వండండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇంట్లో క్యాజువల్గా చేసుకోవాలంటే మాత్రం ఒక కుండలో మొత్తం సర్ది మీకు ఎలా చేయాలి ఏంటి అన్నీ చూపించేస్తా. కుండ చూసారా, మ్యాక్సిమం వాడేసా దీన్ని. దాదాపు 3 ఏళ్ళ సర్వీస్ అండి దీనికి. మంచి మంచి బిర్యానీస్, చేపల పులుసులు, ఇగో ఇట్లా చంపారన్ చికెన్ లాంటివి ఇందులోనే చేద్దామా. ఇంకా నిజానికి చంపారన్ చికెన్ వెరైటీ, కానీ వేసే స్పైసెస్ కానీ క్వాంటిటీ కానీ మన నేటివిటీ, మనం ఇష్టంగా తినొచ్చు అనమాట. అంత స్పైసీగా ఘాటుగా చేయట్లేను నేను. చంపారన్ చికెన్లోకి ఎండుమిరపకాయలు మస్ట్ అండి. మొన్న మనం చిట్టి ముత్యాల పులావ్ చేసాం, గుర్తుందా? అది చూడండి ఒక్కసారి, నెక్స్ట్ లెవెల్ ఉంది. దాంట్లో కూడా ఎండుమిరపకాయలు మస్ట్. అంటే ఏంటంటే మన ట్రెడిషనల్ వస్తువుల్లో ఈ హోల్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నిగూఢమైన శక్తి ఉంటుంది. దాన్ని మనం స్ప్రెడ్ చేయడమే పని. ఎండుమిరపకాయలు ఒక 7-8, బిర్యానీ ఆకులు జస్ట్ 2, ఇదిగోండి ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు జస్ట్ 1 టేబుల్ స్పూను, చెక్క ఒక 4 పీసెస్, కొంచెం మీడియం సైజు, మరి పెద్దవి కాదు చిన్నవి కాదు, లవంగాలు 16, యాలకలు 8, సైజుని బట్టి 10, జాపత్రి 4 పెద్ద పెద్ద రెక్కలు తీసుకోండి. ఈ ముక్కలైన కాబట్టి నేను ఇట్లా వేస్తున్నా. ఆనియన్ ఫ్లవర్ ఇదిగోండి కొంచెం 2 పూలు తీసుకోండి, ఇది కూడా అంతే నా దగ్గర అదే. జీలకర్ర ఒక 1.5 టీ స్పూన్. మసాలాలు అన్నీ వేసాము ఆల్మోస్ట్, చాలు. దీన్ని కొంచెం ఫ్రై చేద్దాం. నేను ఏమేమి వేయలేదో అవి వేయకండి. జాజికాయ వేయలేదు, అనాస పువ్వు వేయలేదు, మరాఠీ మొగ్గ వేయలేదు, కసూరి మేతి వేయలేదు, అండ్ దెన్ నల్ల యాలక వేయలేదు. ఈ ఘాటు మనకి చాలండి. చెక్క తినడానికి స్పైసీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం పొట్టలో మండకుండా ఉంటుంది. చికెన్ లవర్స్కి ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్పినా నేను, ఎక్సలెంట్ టిప్. ఆల్రెడీ ఒకసారి ఒక 2 years బ్యాక్ చెప్పాను, మళ్ళీ మరుగున పడిందేమోనని మళ్ళీ చెప్తున్నాను. జనరల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్లాగా పీస్ ఇట్లా చేయగానే బయట రోస్ట్ అనిపిస్తుంది, లోపలేమో మెత్తగా ఉంటుంది. ఎంత సాఫ్ట్ ఎట్లా వస్తుంది హోటల్స్లో లేకపోతే ఎవరైనా వండితే అనుకుంటాం. సింపుల్ టెక్నిక్. చికెన్ ఇట్లాగా, ఇది ఐస్ క్యూబ్స్ వేసి పెట్టాను. 2 kgs చికెన్ ఇది. 1 టీ స్పూన్ ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి ఇట్లా నానబెట్టండి. మీరు వండేంత వరకు, ఈ ప్రిపరేషన్ చేసుకొని దీన్ని వండేంత వరకు ఇట్లా నానబెడితే ఎంత స్మూత్గా వస్తుందంటే, రాకపోతే ఒకవేళ అంత స్మూత్గా వస్తుంది. ట్రస్ట్ మీ, ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. చికెన్ ఫ్రై కూడా నానబెట్టండి, అట్లాగా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ట్రస్ట్ మీ. చక్క లో ఫ్లేమ్ మీద చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. ఇట్లా వేడి చేయడం వల్ల జరిగేది ఏంటంటేనండి, ఫ్రోజన్ అయి ఉన్న డ్రై మసాలాస్ తాలూకా సెల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇల్లంతా గుబాళింపు ఒకటి, ఈ స్మెల్కి ఇంటి చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మొత్తం గాయబ్. పాజిటివ్ స్మోక్ ఇదంతా. చాలండి, కట్టేస్తున్నా. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పౌడర్ చేసుకొని వస్తా. మన కుండ ఇదిగోండి, కుండ పెట్టాను. ఉల్లిపాయలు దాదాపు 8 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా సన్నగా పొడుగ్గానే కట్ చేయండి. ఒక 10 పచ్చిమిరపకాయలు, పసుపు ఒక 1/2 టీ స్పూను, ఉప్పు ఒక 3 టీ స్పూన్స్, కారం మీరు తిన్నంత. అందులో ఎండుమిరపకాయలు ఉన్నాయి, నేను ఇందులో ఒక 5 టీ స్పూన్స్ వేస్తున్నా. ఇంకొంచెం పడుతుంది కారం నా దృష్టిలో నాకు. కరివేపాకు. ఓన్లీ 2 kgs చికెన్కి మాత్రమే చేసిన మసాలా ఇది. మీకు ఇంత ఎవరు చేయాలి, ఇన్ని మసాలాలు ఎవరు తెప్పించాలి, ఏంటి కథ అనుకుంటే కనుక మీరు సైలాస్ కిచెన్ గరం మసాలా 100% కొనొచ్చు. నేను ప్యాకెట్ ఓపెన్ చేసి ఇట్లా సీసాలో పోసి పెట్టుకుంటాను. కిలో చికెన్కి 2 టీ స్పూన్స్ చొప్పున వేసేస్తాను. దీనిలో ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా, అంటే 2 కిలోలకి 5 టీ స్పూన్లు 6 టీ స్పూన్లు మసాలా తినేవాళ్ళు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి. ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది ఏదైనా. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా, వేయించి పొడి చేసుకున్న మసాలా మొత్తం వేసేసిన. అండ్ దెన్ ఆయిల్ వెనకాల కాగబెడుతున్నాను ఒక 30-40 ml. మన చికెన్ మంచిగా సాఫ్ట్ అయ్యి రెడీగా వచ్చింది. నేను విత్ స్కిన్నే తీసుకుంటాను జనరల్గా. మాకు ఇక్కడ కాల్చిస్తారు బ్రాయిలర్ చికెన్ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలాంటి చికెన్ దొరికితే అలాగా. పీస్ సైజు కూడా మీ ఇష్టం. చిన్న సైజు అంటే ఈచ్ 25 to 30 grams పీస్ వచ్చేటట్టు చూసుకుంటాం. 2 kgs మా టీంకి పండగ, చికెన్ పండగ. అల్లం ముక్కలు ఇట్లా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎంత అల్లం అంటే దాదాపు ఒక 5 inches ఇంత ముక్కలు ఉంటాయి కదా, అవి ఒక 5-6 వేసుకోండి. 6. వెల్లుల్లి కూడా అంతే, ఇట్లాగా మంచిగా గుచ్చేయండి. అండ్ మళ్ళీ రామ్ మసాలా వేయండి.
ఇదిగోండి 2 బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయో చూడండి. కసూరి మేతి గ్రైండ్ చేయొద్దు, ఇట్లా డైరెక్ట్ వేయచ్చు. కసూరి మేతి, 2 చెక్క ముక్కలు, ఒక 5-6 లవంగాలు, పిప్పిలి వచ్చింది తీసేస్తున్నా. మటన్లో వేస్తాం పిప్పిలి. అండ్ ఒక 2 యాలక్కాయలు, అంతే. సో అయిపోయింది. నడుము బిగించి మొత్తం అన్నీ కలిపేస్తున్నా. కొంచెం కారం పడుతుంది అనిపిస్తుంది, తినేవాళ్ళు ఎక్కువ ఉన్నాము, కారం తినేవాళ్ళం. స్టవ్ ఆన్ చేయక్కర్లేదండి, కట్టేయచ్చు. ఉల్లిపాయలు గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక 2 వేసుకోవచ్చు, కానీ వద్దు. ఇట్లా కలిపేటప్పుడు ఇలాంటివి తీసేయాలండి, మంచిది కాదు. ఉంగరాలు లాంటి. ఆయిల్ చక్కగా కాగింది. ఒక 30 ml. ఎక్కువ ఎందుకు వేయటం, ఆపేస్తున్నాం అవసరం మేరకే. మ్యాక్సిమం ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలు. యాక్చువల్లీ ఇట్లా కలుపుకున్నాక 1/2 kg కుండలలోకి తీసేసి 4 స్టవ్ మీద 4 పెట్టేయండి. చాలా బాగుంటుంది. ఎవరికి వాళ్ళకి అలకుండా ఇచ్చేసేటట్టు. మనకి ఇంట్లో పర్పస్లో అలా చేయలేం కదా, అందుకని ఇలా చేస్తాను. మొత్తం సిమ్లోనేనండి. చికెన్ సిమ్లో 40 minutes ఉడకాలి, ఎందుకంటే వేడెక్కడానికే మనకి 5 నిమిషాలు పడుతుంది. సిమ్ చేసేసిన, మూత పెట్టేస్తున్నా. జనరల్గా ఏంటంటే మూతని సీల్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనము మూత సీల్ చేయడానికి లేదు కాబట్టి బలమైన మందమైన క్లాత్ని తడిపి తీసుకొచ్చి దీని చుట్టూ కట్టేస్తే కనుక మనకి సీల్ చేసిన ఫీలింగ్ చికెన్కి వస్తుంది. ఇట్లా క్రాస్గా పెట్టండి, వెడల్పు వస్తుంది మనకి. అప్పుడు మనకి మూడేయటానికి కుదురుతుంది ఇటు సైడ్. అది అంతేనండి. ఒక 40 నిమిషాలు మర్చిపోండి. ఏదైనా బరువు పెడితే కూడా చాలా బాగుంటుంది. ఏముందా అని చూస్తున్నా. ఇంకా ఆవిరి కానీ ఏది ఎక్కడికి పోదండి. 40 minutesలో చికెన్ మామూలుగా ఉండదు. చూపిస్తా. బరువు ఉందండి చాలా. ఇప్పుడు ఇది ఇప్పితే వచ్చే వాసనకి కట్టైనా 45 minutes అయింది. నేను ఇంకో 5 నిమిషాలు ఎక్కువే ఉంచా. కర్రీ వేడిగా అయిపోయింది. చికెన్ కడిగిన వాటర్ తప్ప మనం ఒక చుక్క నీళ్ళు పోయలేదు. సిచ్యువేషన్ చూడండి ఒక్కసారి. వాసన అయితే ఆహాహా, చాలా చాలా బాగుందండి. చూడటానికి, తినటానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ఉప్పు కారం చూస్తాను. చాలా 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 టేస్టీగా ఉంది. ఇవాళ భాస్కర్ గారు చికెన్ తినను నేను, బెండకాయ టమాటా ఉండు, నాకు ఫైబర్ మిస్ అవుతుంది నేను అన్నారు. ఇది పక్కకు పెట్టి బెండకాయ టమాటా పెడతా, ఎందుకు తింటో చూస్తా. ముక్కు తిన్నాక అనిపించింది కొంచెం ఉప్పు వేసుకోవచ్చాను. కొంచెం బాగానే వేస్తున్నా ఉప్పు. ఒక 1/2 teaspoon, 3/4 teaspoon. ఎస్, అయిపోయిందండి చికెన్. టేస్ట్ చేయాలని మీకంటే ఎక్కువ నేను వీళ్ళు ఉడుతున్నా, బికాజ్ వెంటనే తినొచ్చు కాబట్టి. చాలా చేద్దాంనండి. పొద్దున్నే 9 అయిందండి మాకు. ఇప్పుడే ప్రోటీన్ షేక్ తాగాను, ఎగ్స్ తిన్నాను. ఇంకా నేను వెంటనే చికెన్ ఏం తింటాను. ఈ చికెన్ కాబట్టి ఆపుకోలేక తినేస్తున్నా తప్పితే కొంచెం, అందుకనే వెరీ లిటిల్ రైస్ పెట్టుకున్నాం. అండ్ మా ఇంట్లో వాళ్ళ రెడ్ రైస్ కూడా ఉంది, అందులో తింటే ఇంకా మంచిది. స్పైసీ ఉందండి కొంచెం మన రెగ్యులర్ చికెన్ కన్నా, కానీ ఒక డిఫరెంట్ ఘాటు, చాలా యూనిక్ టేస్ట్ ఉంది. చిన్న అల్లం ముక్క వచ్చింది, కానీ బాగుంది వెరైటీగా. ఉల్లిపాయలు ఇట్లా ఉల్లిపాయ పాయ కింద ఉన్నా కానీ బాగా ఉడికిపోయింది. 45 minutes కదా, కానీ తీపి రాలేదు అస్సలు. కర్రీ మొత్తానికి సూపర్ అండి. 100% ట్రై చేయండి. దయచేసి చిన్నదో పెద్దదో కుండలోనే వండటానికి ట్రై చేయండి. మొత్తానికి సక్సెస్ఫుల్గా చంపారన్ చికెన్ చేసేసినాం. సో చంపారన్ చికెన్లో మనకి హై క్యాలరీస్ అండి, దాదాపు 3000-4000 దాకా క్యాలరీస్ ఉన్నాయి ఇందులో. బికాస్ ఆఫ్ ఆయిల్ అవ్వచ్చు, చికెన్ ఏదన్నా ఫ్యాట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉందో అది మొత్తం డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి మీరు. అండ్ అలాగే ప్రోటీన్ కూడా హై ఉంది, దాదాపు 400 grams ప్రోటీన్ ఉంది. అండ్ ఫ్యాట్స్ 240-250 అబోవ్ ఉంది మొత్తం చికెన్లో. అండ్ దెన్ ఫైబర్ 25-30 grams ఉంది, మోడరేటు. కార్బ్స్ చాలా తక్కువ ఉన్నాయి లక్కీగా. సో మొత్తానికి డీటెయిల్డ్గా ఇది మీకు వర్షను. పర్ పర్సన్కి అయితే 250-260-280 వరకు క్యాలరీస్ ఉన్నాయి. ప్రోటీన్ వచ్చి 43-44 ఉంది. ఫ్యాట్స్ వచ్చి 25 వరకు వస్తుంది. కార్బ్స్ వచ్చి ఓన్లీ 10 grams. ఫైబర్ వచ్చి 2.5-3 grams అండి. గుడ్ ఫైబర్ యాక్చువల్లీ. ఇంకా హెల్త్ బెనిఫిట్స్కి వస్తే హై ప్రోటీన్ అండి, అది మాత్రం డామ్ షూర్ హెల్త్ బెనిఫిట్స్. మనం ఇందులో వేసిన మసాలాలు ఉన్నాయి కదా, హోల్ మసాలాస్ అండ్ అల్లము, వెల్లుల్లి ఇట్లాంటివన్నీ, వాటి వల్ల యాంటీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ, మన వాపులు నొప్పులు అట్లాంటివి ఉంటే కొంచెం గుంజుద్ది, లోపల గుంజుద్ది. అండ్ ఈ మసాలాల వల్ల జీర్ణక్రియ, గట్ మొత్తం కూడా క్లీన్ అవుతుంది. ఇదంతా న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పడానికి మీరెవరు అంటే, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని, ఒక 10 మందితో మాట్లాడేదాన్ని న్యూట్రిషన్ వాల్యూస్ గురించి, ప్రోటీన్ దీని గురించి.
అండ్ మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చూడండి.